జగన్ వ్యాపారాలు ప్రారంభించింది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే కాదు, అంతకు ముందు కూడా. ఆ తర్వాతన కాస్త ఎక్కువ పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న టైంలో పెట్టుబడులు పెట్టినటువంటి దాన్నే ఆ పెట్టుబడిదారులకి అదనంగా లాభం వచ్చినా కూడా, వాళ్ళు ప్రభుత్వం దగ్గర ప్రయోజనాలు పొందినందుకు జగన్‌కి ప్రయోజనం చేసి పెట్టారు అని ఒక దొంగ కేసులు పెట్టారు. ఆ రోజున సోనియా గాంధీ జగన్‌ని ఇరకాటంలో పెట్టేందుకు కేసులు పెడితే, దాంట్లో తెలుగుదేశం ఇన్వాల్వ్ అయ్యి టెక్నికల్‌గా ఎట్లా ఏడిపించాలో జగన్‌ని అట్లా ఏడిపించింది. తద్వారా 16 నెలలు జైల్‌లో ఉండటానికి కారణమైంది. వాస్తవంగా అయితే 100 రోజుల్లో బయటకొచ్చేయొచ్చు. 50-100 రోజులు. అసలు 15 రోజులకే పంపించేయాలి. ఎందుకంటే అందులో కంప్లెయింట్ ఎవరు లేరు. శంకర్రావు అనేటటువంటి ఆయన ఫిర్యాదు ఏం కాదు. ఆయన ఓ లెటర్ రాశాడు చూసుకోండి అని. ఎవ్వరు నాకు అన్యాయం జరిగిందని చెప్పలా. కానీ రాజకీయ ప్రేరేపిత కేసు అది. దాంట్లో దూరి తెలుగుదేశం అతన్ని జైల్లో పెట్టించి 16 నెలలు బయటికి రానియకుండా తన లాయర్ల ద్వారా వాదించి కథ నడిపించింది. ఆ కక్ష పెట్టుకున్నటువంటి జగన్ దాంట్లో కాంగ్రెస్‌ని అనుకోలేదు. కాంగ్రెస్ మనల్ని కొన్ని రోజులు అరెస్ట్ చేద్దాం అనుకున్నాడు. అది ఇంకొంచెం ప్రయోజనం అవుద్ది అనుకున్నాడు. కానీ 16 నెలలు బయటికి రానివ్వకుండా అంటే తన కెరీర్‌ని శాంతం తొక్కేయాలని అనుకున్నారన్నటువంటి కసే జగన్‌ని వెంటాడింది. అందుకని తాను అధికారంలోకి రాగానే చేయలేదు. మొదటి 2-3 ఏళ్ళు జాగ్రత్త కరోనా యాక్టివిటీ చూడటమా, సంక్షేమ పథకాలు చూడటమా ఇవన్నీ చేసుకొచ్చాడు. తర్వాత ఇక ప్రతీకారం ఎలక్షన్ దిగిపోయే ముందు బిగిన్ చేసుకొచ్చాడు. అందులో ఒకటి చంద్రబాబు మీద పలు కేసులు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దగ్గర నుంచి అనేక కేసులు. ఆ కేసులు దాదాపుగా అంటే జగన్‌ని నేరచేరుతుడు అంటున్నారు కాబట్టి ఏ1 అంటున్నారు కాబట్టి వీటిట్లో ఏ1గా చంద్రబాబుని పెట్టాడు. నువ్వు ఏ1 అంటే నువ్వు ఏ1 అన్నాను. అట్లాగే నువ్వు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ అంటే నువ్వు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని. అదే జగన్ ఉద్దేశం. ఇందులో ఏదో ఊరేయించాలని చెప్పి జగన్ ఊరేయించాలని చంద్రబాబుకి లేదు, చంద్రబాబుని ఊరేయించాలని జగన్‌కి లేదు. కానీ ఎదుటి వాళ్ళ రాజకీయాన్ని అంతం చేస్తే ఇక మాదే శాశ్వతం అనేటటువంటిది వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ఫీలింగ్. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎదురు దెబ్బతినాలని కోరుకున్నారు తప్పించి సర్వనాశనం అయిపోవాలి ఆ కుటుంబాలని కోరుకోలేదు. కానీ ఆ రాజశేఖర్ రెడ్డి అంటే తన మిత్రుడి బిడ్డని నాశనం చేసేస్తే తన బిడ్డ క్లియరెన్స్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు వేసిన ఎత్తుగడే జగన్‌కి కోపమైంది. జగన్ దానికి ప్రతీకారం తీర్చుకున్నాడు, కేసులు పెట్టాడు. ఇప్పుడు ఆ కేసులు జగన్ తన అధికారంలో ఉన్న టైంలో అటు పక్కన కేసీఆర్ ఉన్నాడు. అటు పక్కన కేంద్రంలో మోడీతో కూడా ర్యాపో ఉంది. జాగ్రత్తగా కేసులను ఇమ్మీడియట్‌గా విచారణ చేపిచ్చేసి కేసులు క్లోజ్ చేయించేసుకోవచ్చుగా. అట్లాంటి ప్రయత్నం ఏం చేయలే. విచారణ చేసేస్తే కేసులు దాదాపుగా 100కి 95 కేసులు క్లోజ్ అవుతాయి. ఒక 5% కేసుల్లో మాత్రం పెనాల్టీ పడే అవకాశం ఉందన్నది ఎక్స్‌పర్ట్ చెప్పేటటువంటి మాట. చేయించుకోలే. అతన్ని పట్టించుకోలేదు. కోర్టుకి వెళ్ళలేదు అంతవరకే. అవి పట్టించుకోలే. ఇప్పుడు చంద్రబాబు గారు అట్లా కాదు. తన మీదన పెట్టిన కేసులు తన అధికారంలో ఉండగానే తొలగించేందుకు అదే సిఐడి. ఆనాడు ఏ సిఐడి అయితే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని కేసులు పెట్టిందో అదే సిఐడి ఇప్పుడు వాళ్ళతో మేము సరిగ్గా మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే తేడాలు వచ్చినాయి. కాబట్టి ఆ కేసుల్లో వాళ్ళ వాంగ్మూలం తేడా ఉంది కాబట్టి 164 స్టేట్మెంట్ అంటే మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టిన స్టేట్మెంట్లు కూడా తప్పే. అప్పుడు బెదిరించినో లేకపోతే ఒత్తిడి చేసి చేయించారని వాళ్ళ చేత చెప్పించేసి ఆ కేసులు తాను అధికారంలో ఉండగానే విత్డ్రా చేయించే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు త్రూ సిఐడి ద్వారా. ఇదే ఇప్పుడు సాక్షి పదే కథనాల్ని రాసుకొస్తుంది. ఏదైతే ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాల పిటిషన్లు చంద్రబాబు అవినీతి మీద గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఎవరు? వైసీపీ మనిషి. ఇప్పుడు అతన్నే బెదిరించి వీళ్ళకి అనుకూలంగా రాయిపించుకున్నారట. అప్పట్లో సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీధరే ఇప్పుడు కలెక్టర్ ఏదో అయినట్టున్నారు. ఆయన మళ్ళీ అబ్బాయి నేను ఆ రోజు నాన్న పొరపాటండి అని చెప్పి ఆయన అట్లాగే ఆయన 164 వాంగ్మూలం రివర్స్ అనమాట. ఇకపోతే ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి అంటే ఫైబర్ నెట్కి ఎవరు ఎండీని పెట్టింది? వైసీపీ ఆయన. ఇప్పుడు అదే వైసీపీ ఆయన నేను ఇచ్చింది తప్పు అని చెప్తున్నాడు అనమాట. తద్వారా తెలుగుదేశం తరపున వైసీపీ తరపున కంప్లైంట్ పెట్టిన వాళ్ళందరూ జగన్కి రివర్స్ అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబుకి ఫేవరబుల్గా చెప్తున్నారు. సామదాన భేద దండోపాయాల ద్వారా ఈ కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి.